యువత ఎప్పుడు కూడా అదే చెప్తున్నాను, అనవసరంగా ఇప్పుడు వెహికల్ కూడా అనవసరంగా ఎక్కడో రైడింగ్ కోసం అని తీసుకెళ్ళి పెట్రోల్ వెహికల్, డీజిల్ వెహికల్ అనుకోండి, ఇవన్నీ వాడడం కూడా తగ్గించుకోవడం బెటర్. అండ్ మోర్ ఎవర్ పూలింగ్లో అంటే ఇండివిజువల్ వెహికల్ కంటే కూడా మనిషి ఈ రోజుల్లో ఎలా అయిపోయాడంటే నేను ఒక్కరిని వెళ్ళిపోవాలనే ఉద్దేశంగా కాకుండా పూలింగ్ అనేది ఆఫీసెస్ కానివ్వండి, స్కూల్స్లో కానివ్వండి, పూలింగ్ ద్వారా మనం పెట్టుకోవడం వల్ల కొంత మనం పర్యావరణం మీద అంటే వాయు కాలుష్యాన్ని తగ్గించిన వాళ్ళం అవుతాము. యువత కూడా ఈ రకమైనటువంటి తీసుకొని హార్వెస్టింగ్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ మీద, ఆ తర్వాత ఇంకుడు గుంతల మీద, చెట్లు విరివిగా పెంచేయాలని దాని మీద, వేస్ట్ అనే దాని మీద అంటే అవేర్నెస్ ఆ పర్టికులర్ కాలనీలో యువత ఒక గ్రూప్గా తయారైపోయి వారి కాలనీలలో వారి ఇళ్లలో ఎక్కడైతే వేస్ట్ అనేది మీకు చెప్పాను కదా, ఫుడ్ వేస్ట్ కూడా ఉంది. ఫుడ్ వేస్ట్ నుంచి ఇప్పుడు గ్యాస్ తీసేసి గ్యాస్ ద్వారా మనము గ్యాస్ జనరేట్ చేసుకొని మనము యూస్ చేసుకుంటున్నాం. మళ్ళీ ఇళ్ళలోకి ఉపయోగపడే గ్యాస్గా కొన్ని కాలనీస్లో పెట్టారు, కొన్ని ఇండస్ట్రీలో పెట్టించాము. ఇప్పుడు ఇంకా ప్రమోట్ చేస్తున్నామండి. ఇంకా అది బయోగ్యాస్ జనరేట్ చేసుకొని దాని ద్వారా వేస్ట్ అంటే ఇప్పుడు అదే అక్కడ వేస్తే స్మెల్ వస్తుండేది, ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి. కాబట్టి అలాంటి టెక్నికల్ అవేర్నెస్ మీద టెక్నికల్ కంటెంట్ని క్రియేట్ చేసి సోషల్ మీడియా ద్వారా, ఎందుకంటే యూత్ సోషల్ మీడియాలో చాలా ఫాస్ట్ ఈ రోజుల్లో, సో వాళ్ళకి అలాంటి టెక్నిక్స్ ఇచ్చేటువంటి ఐఐసిటీ లాంటి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ అంటూ వాళ్ళు కానివ్వండి, ఐఐటీస్ కానివ్వండి, ఏదైతే టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో సిఎస్ఐఆర్ ద్వారా విరివిగా ఉన్నటువంటి చాలా ఉన్నాయి. అలాంటి శాస్త్రీయంగా ప్రూవెన్ టెక్నాలజీస్ ద్వారా వేస్ట్ని ఎలా మనము రీయూస్ చేసుకోవచ్చు, మనం తిరిగి వాడుకోవచ్చు అనే దాని మీద ఉన్నటువంటి మ్యాటర్స్ని అంటే కంటెంట్ని కనుక క్రియేట్ చేసి అవేర్నెస్ కనుక క్రియేట్ చేస్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను.